మీరు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం మీరు మీ గమనంలో ఉంచుకోవాలి. ఏంటంటే ఆ హాస్పిటల్ వాళ్ళకి ఏదైనా అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఒక నర్సింగ్ స్కూల్ ఉందా అని. ఒకవేళ కనుక అలాంటి అటాచ్డ్ బాత్రూమ్ అంటే నర్సింగ్ స్కూల్ ఉందనుకోండి, ఆ హాస్పిటల్ని అవాయిడ్ చేయండి. కారణం అంటే ఏమీ తెలియని బుడ్డ అమ్మాయిల్ని తీసుకొచ్చేసి వారికి ప్రత్యేకంగా నేను చూసేదంటే ఈ లో లో ఎండ్ పీపుల్ వాళ్ళకి సరైన బ్యాక్గ్రౌండ్ అండ్ లో ఎండ్ అంటున్నది మీరు అనుకోకండి. అది వాళ్ళు సరైన ఇంగ్లీష్ వారికి ఆ పేర్లు చదవలేరు, ఒకదాని బదులు ఒకటి ఇచ్చేసి వాళ్ళు మన ప్రాణానికి ముప్పు తేవడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్ నాకు చాలా ఉన్నాయి. వైజాగ్లో 7 హిల్స్ హాస్పిటల్ కానీ, ఈవెన్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కానీ, ఎక్కడైనా సరే విజయవాడలో కానీ ఇలా చాలా ఉన్నాయి. నేను వాళ్ళు ఎవరిని కించపరచడం కాదు, మన సేఫ్టీ కోసం అలాంటి హాస్పిటల్స్కి మాత్రం వెళ్ళకండి. అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదండి. ఈ రోజుల్లో చాలా కష్టపడి పైకి వచ్చిన ఈ ఆప్థాల్మిస్ట్ కానీ ఎవరైనా సరే డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ట్రైన్ నర్స్ ఉంటుంది, వాళ్ళు కొంత సర్వీస్ కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు చక్కగా మీకు ఆ మందులు డాక్టర్ గారు ఏ మందు ప్రిస్క్రైబ్ చేశారో ఆ మందే మీకు ఇస్తారు. అలా కాకుండా అడ్డం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన చేతిని ఇచ్చి తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ఈవిడికి యాక్లేసి ఈ లోపల మనకి ఇది జబ్బు పెరిగిపోయి ఒకవేళ చనిపోవచ్చు కూడా. కాబట్టి ఇవన్నిటిని అవాయిడ్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు, మొట్టమొదటి జాగ్రత్త ఇది మాత్రం తీసుకోండి. ఎక్కడ అటాచ్డ్ బాత్రూమ్, ఇదివరకు మెడికల్ షాప్లని అటాచ్డ్ బాత్రూమ్ అనేవాళ్ళం, కానీ ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ అంటే మనకి వాళ్ళ నర్సింగ్ స్కూల్స్ అన్నమాట. ఈ నర్సింగ్ స్కూల్స్ కానీ లేకపోతే నర్సింగ్ స్కూల్స్ అప్లికేషన్స్తో వీళ్ళు పెట్టుకోవడం కానీ అలాంటివి చేసే హాస్పిటల్స్ మాత్రం ఎంటర్టైన్ చేయకండి. సరేనా? మీ ఎన్ రామ్జీ దమ్ముని ఛానల్. ఏదేదో విషయాన్ని ధైర్యంగా చెప్తున్నాము, మరి ఏమవుతుందో తెలియదు కానీ సీ యూ. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. మీరు ఒక లైక్ చేసి అనుకోండి, మాకు భలే ఆనందంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ.